ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 65:11 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి. సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. దేవుని బిడ్డలారా, సంవత్సరమును దేవుడు తన యొక్క దయా కిరీటముతో అలంకరించు దేవుడంట. ఈ నూతన సంవత్సరమును, ఈ 2025వ సంవత్సరాన్ని మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు? నా జీవితం ఎలాగుండును, నా కుటుంబం ఎలాగుండును, అయ్యో దేవుడు ఎలాగ నాకు ఆశీర్వదించి ఇవ్వబోతున్నాడు, ఎదురు చూపుతో ఒకవేళ బాధతో ఉంటున్నారా? భయపడకండి దేవుని బిడ్డలారా. సంవత్సరం అనేది దేవుని యొక్క దయా కిరీటముతో దేవుడు అలంకరించు దేవుడు అంట. అంటే దాని అర్థం ఏమండి? దినములు అంటే సంవత్సరము దేవుని యొక్క చేతిలో ఉంటున్నది. ఆయన మనకు ఆశీర్వదించి ఇస్తే ఎవరు దాన్ని ఆటంకపరచలేరు. దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరములో దేవుని సన్నిధిలో మీ జీవితాన్ని అప్పగించండి. ప్రతి ఒక్క విషయంలో దేవుని పైనే ఆధారపడి ఉండండి. దేవునికి ప్రియములేని కార్యములను వదిలేయండి. దేవునికి ప్రియములేని మార్గములను ఎన్నుకోవద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకండి? కీర్తనలు మొదటవ కీర్తనను మనం చదివినట్లయితే కీర్తనకారుడు పాడుతున్నది చూడండి. దుర్మార్గుల యొక్క ఆలోచనలో నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానించేవాడు ధన్యుడంట. వాడు ఎలాగ ఉంటాడని దేవుని వాగ్దానం చెప్తుంది. వాడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు తన ఫలమును ఇచ్చును అని. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉండినప్పుడు మనకు కలిగిన యొక్క క్షేమాన్ని, మనకు కలిగిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆటంకపరచలేరు. భయపడకండి. ఏమిగా మీరు ఆలోచిస్తున్నారు? దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించి దేవుని పైనే మీరు ఆధారపడిన దేవుని బిడ్డలుగా మీరు ఉంటే ఈ సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటముతో నింపబడి మీకు ఆశీర్వాదంగా ఉండును. కాలములు దేవుని యొక్క చేతిలోనున్నది. నా జీవితంలో గడిచిన సంవత్సరములో మరువని ఒక సంఘటన, అది ఏమని చెప్పేదండి? దేవుని బిడ్డలారా, ఒక కూటానికి మేము వెళుతున్నాం. చాలా ప్రయాసముతో ఆ కూటాన్ని ఏర్పరిచి ప్రార్థనలతో ఉపవాసములతో మేము వెళుతున్నాం. ఆ కూటానికి వెళ్ళేటప్పుడు ఆ కూటానికి విరుద్ధంగా ఉన్న ఒక మనిషి ఆ కూటంలో చాలా కన్ఫ్యూజన్ కలుగజేయాలని ఎదురు చూపుతో ఒక మనిషి ఉండే విషయాన్ని దేవుడు ఒక ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఆ కూటం కొరకు ఒక్కొక్క పనులను చేసి మాకు చాలా బాగా అర్థమైపోయినది. ఏమని? ఓ, ఫలానా మనిషి అనేక కన్ఫ్యూజన్లను ఏర్పరచబోతున్నాడు, ఈయన వల్ల సమాధానము చెడబోతున్నది అని మాకు బాగా అర్థమైపోయినది. దేవుని చూశాం, దేవుని సన్నిధిలో అప్పగించాం. మా బలము, మా శక్తి ఎంత ఉన్నదో అంతగా మేము ఆ కూటాన్ని ఏర్పరచడానికి మేము ప్రయత్నించాం. దానికి మించి దేవుని చేతిలోనే ఉన్నది. దేవుని చూసి ఒక మాటని చెప్పాం, దేవా, మీరే ఈ యొక్క కూటాన్ని మీరు చూసుకోవాలి, మీ నామం మహిమ పడాలి. అయ్యా, మిమ్మల్ని నమ్మి మీ పైన ఆధారపడి మేము వెళుతున్నాం, మీరు ఏమి చేస్తారో మాకు తెలియదని ప్రార్థన పూర్వకంగా మేము వెళ్ళాము. ఆ కూటానికి జరిగినది ఏమో తెలుసండి? అసమాధానాలకు కారణంగా ఉండినటువంటి ఒక వ్యక్తిని అక్కడ లేకుండే చేసేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చివరి వరకు మేము ఆ వ్యక్తిని చూడనే లేదు. దేవుడు గొప్ప కార్యాన్ని చేసినాడండి. అనేక అద్భుతాలు జరిగినది, అతిశయాలు జరిగినది, దేవుని యొక్క సత్యం బయలుపడినది, అనేక సాక్ష్యాలను దేవుడు లేపాడు, అనేక సాక్ష్యాలను దేవుడు కలుగజేశాడు. దేవుని బిడ్డలారా, మన తలాంతులు కాదు, విజయం అనేది, ఆశీర్వాదం అనేది మన తలాంతుల పైన ఆధారపడి కాదు, మన శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి కాదు, దేవుని చేతిలోనున్నది. ఆయన యొక్క క్షేమమును, ఆయన యొక్క ఆశీర్వాదములను మనకు ఆయన ఇచ్చినప్పుడు ఎవరు దానిని ఆటంకపరచలేరు. భయపడకండి. 2025వ సంవత్సరాన్ని మీ చేతిలో నేను అప్పగిస్తున్నాను ప్రభువా, మీరే నాకు అన్ని. మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదంగా ఉండు.
దేవుడి వాగ్దానాలను బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన యొక్క దయా కిరీటముతో, ఆయన దయతో, ఆయన కృపతో మిమ్మల్ని అలంకరించి అనేక మందికి ముందు సాక్ష్యంగా ఆయన నిలుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, నా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్తపోట్లో దాచుకోండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగివచ్చును కాక. 2025వ సంవత్సరం వీళ్ళ జీవితంలో ఆశీర్వాదంగా ఉండాలి. మీ యొక్క దయ, మీ యొక్క కృప, మీ యొక్క తోడు నీడ వీళ్ళపైన బయలుపడును గాక. ఈ సంవత్సరం అద్భుతము కలిగిన సంవత్సరముగా, అతిశయాలతో నిండిన సంవత్సరముగా, మీ కృపతో నిండిన సంవత్సరముగా వీళ్ళతో ఉండాలి నాయన. వీళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళు చేయి పెట్టి చేసే పనులను ఆశీర్వదించండి. మీ కృపతో కనికరముతో వీళ్ళను నింపండి నాయన. సహాయం చేయండి, దీవించండి. మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు. మీ రక్తపోట్లు దాచుకోండి నాయన. మీ కృపా ప్రసన్నతతో మీ బిడ్డలను కూడా నింపండి, సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you. Have a blessed day.